హైదరాబాద్ ను ఫ్రీ బిన్ సిటీ చేస్తాం. చెత్త ఆటోలను ప్రారంభించిన కేటీఆర్. ఇరవై 27 నుంచి పీహెచ్సీలో కోవిడ్ వ్యాక్సిన్ ఏర్పాట్లు చేయాలని అధికారుల ఆదేశం. టెన్షన్ పెట్టిస్తున్న కరోనా సెకండ్ వేవ్. వ్యాక్సిన్ పై అపోహలు వద్దన్న డాక్టర్లు. విద్యా సంస్థల బంద్ పై విద్యార్థుల నిరసన. హాస్టల్స్ ఖాళీ నిరసిస్తూ చలో అసెంబ్లీ. పీఆర్సీ కోసం మున్సిపల్ కార్మికుల ఆందోళన. వేతనాలు ఇవ్వాలని మోడల్ స్కూల్స్ సిబ్బంది ధర్నా. అనుమతులు లేని ప్లాస్టిక్ ఫ్యాక్టరీలు మూసేయాలి. పవర్ కనెక్షన్స్ తొలగించాలని హైకోర్టు ఆదేశం. ఇక అప్డేట్స్ చూస్తే హైదరాబాద్ ను బిన్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దామన్నారు మంత్రి కేటీఆర్. ఇవాళ జీహెచ్ఎంసీలో ఇంటింటికి చెత్త సేకరించేందుకు ఏర్పాటు చేసిన ఆటోలను ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు మేయర్, డిప్యూటీ మేయర్ పాల్గొన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్లోని పార్కింగ్ యార్డ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జీహెచ్ఎంసీలో చెత్త సేకరించే 325 ఆటోలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఇప్పటికే సిటీలో 2500 ఆటోల ద్వారా చెత్త సేకరిస్తోంది బల్దియా. మరో 650 ఆటోలను ఈసారి ఏర్పాటు చేసింది. పరిశుభ్రతే ప్రాధాన్యంగా స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు మంత్రి కేటీఆర్. స్వచ్ఛతలో ప్రజలు కూడా భాగస్వామ్యులు కావాలని ఆయన కోరారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో శానిటేషన్ పై మరింత శ్రద్ధ పెట్టాలన్నారు మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్. మొదటి విడతగా ఒక 300 స్వచ్ఛ ఆటోల్ని, కొత్త ఆటోల్ని నగరంలో ప్రవేశపెడతా ఉన్నాం. ప్రజలు కూడా మీకు గతంలో ఏవైతే బుట్టలు ఇవ్వడం జరిగిందో, చెత్త బుట్టలు ఇవ్వడం జరిగిందో, వాటిని వినియోగంలోకి తీసుకొస్తూ స్వచ్ఛ ఆటో డ్రైవర్లకు కూడా సహకరిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచే క్రమంలో అందరూ కూడా కలిసి రావాలని విజ్ఞప్తి. ఆధునికమైన రిఫ్యూజ్ కాంపాక్టర్లు తెచ్చి డొక్కు బండ్లు ఏవి కూడా రోడ్ల మీద లేకుండా, రోడ్ల మీద చెత్త వెదజల్లకుండా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. డోర్ టు డోర్ కలెక్షన్ ఎఫిషియన్సీ పెరగాల్సిన అవసరం ఉంది. వాటి కోసమే ఈ 650 ఆటోలు కూడా కొత్తగా తీసుకొస్తా ఉన్నాం. ఇంకా మన వెహికల్స్ రిక్వైర్మెంట్ని దృష్టిలో ఉంచుకొని మరి ఈరోజు ఇంకొక 650 వరకు చేయాలనేటువంటిది వారు ఆదేశాలు ఇచ్చిన మీదట ఇప్పుడు ఒక 300 ఇక్కడ చేసుకోవడం, ఇంకా ఫ్యూ డేస్ అంటే 3-4 రోజులలో ఇంకా 350 రావడం జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఒక్కో స్వచ్ఛ ఆటో ప్రతిరోజు 600 ఇళ్ల నుంచి దాదాపు 1.5 మెట్రిక్ టన్నుల గార్బేజ్ ను డంప్ యార్డ్ కు తరలిస్తుంది. డ్రైవర్ కమ్ ఓనర్ పద్ధతిలో అందజేసిన ఈ స్వచ్ఛ ఆటోల కాస్ట్ ను 10% లబ్ధిదారుడు, 90% జీహెచ్ఎంసీ భరించింది. ఇప్పటికీ నగరంలో స్వచ్ఛ ఆటోలు కవర్ కాని ప్రాంతాల్లో వీటిని పంపుతారు. ప్రతి స్వచ్ఛ ఆటోలో తడి, పొడి చెత్తకు వేర్వేరు పార్టీషన్ ఉండటంతో పాటు ప్రమాదకర వ్యర్థాలకు సపరేట్ బాక్స్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మితో పాటు డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా నడుస్తోంది. వ్యాక్సిన్ రావడంతో కోవిడ్ ను ధీటుగా ఎదుర్కొంటామన్న ధైర్యం కూడా చాలా మందిలో పెరిగింది. అయితే మరోవైపు ఇదే సమయంలో కరోనా సెకండ్ వేవ్ కంగారు పెడుతోంది. వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయన్న వార్తలు చాలా మందిలో ఆందోళన కలిగిస్తున్నాయి. వైద్యాధికారులు మాత్రం అలాంటి అపోహలు నమ్మొద్దంటున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని జనమంతా వెయిట్ చేశారు. తీరా అది అందుబాటులోకి వచ్చాక వ్యాక్సిన్ పై ఎన్నో డౌట్స్ మొదలయ్యాయి. అయితే వ్యాక్సిన్ పై అపోహలు వద్దని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలంటూ పిలుపు ఇచ్చారు వైద్యాధికారులు, సినీ, రాజకీయ నేతలు, ప్రముఖులు. వాళ్ళు కూడా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. ప్రస్తుతం దేశంలో కోవాక్సిన్, కోవిషీల్డ్ అనే 2 రకాల టీకాలు వేస్తున్నారు. టీకా తీసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని తీసుకోవడం మానేయొద్దంటున్నారు డాక్టర్లు. టీకా తీసుకున్న తర్వాత చాలా మందికి చిన్న సైడ్ ఎఫెక్ట్స్ కామన్ అంటున్నారు. ఈ ప్రభావం కొందరిలో ఎక్కువగా ఉండొచ్చు, మరికొందరికి అసలు ఉండకపోవచ్చు. జ్వరం, అలసట, వికారం, ఒళ్ళు నొప్పులు లాంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు డాక్టర్లు. ఏమైనా ఇమ్మీడియట్ గా వ్యాక్సినేషన్ తర్వాత ఇబ్బందులు వస్తే ప్రైమరీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు, ఈసీజీ మానిటర్స్, పల్స్ ఆక్సిమీటర్స్ అండ్ అన్ని అంటే డ్రగ్స్, ఎమర్జెన్సీ డ్రగ్స్ అందుబాటులో ఉంచాము. ఏమైనా ఇబ్బంది అవుతే 108 సర్వీసెస్ ఇక్కడే పక్కన పెట్టి
ఏఎఫ్ఐ అక్కడ ఆర్ఐసీలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ట్రీట్మెంట్ ఇవ్వడానికి అన్ని సదుపాయాలు కల్పించారు. వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు సైడ్ ఎఫెక్ట్ తో టాబ్లెట్స్ ఎక్కువగా వాడుతున్నారన్న పుకార్లు కూడా వస్తున్నాయి. కానీ మెడికల్ షాప్స్ నిర్వాహకులు మాత్రం జ్వరం, ఒళ్ళు నొప్పుల మాత్రలకు అస్సలు డిమాండ్ లేదని, వ్యాక్సిన్ పై అపోహలు నమ్మొద్దంటున్నారు. ఎవరేం తీసుకోవట్లేదు మేడం, అసలు దాని గురించి ఎవరు అడగట్లేదు. టాబ్లెట్ కావాలా అది కావాలని. వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు కూడా ఏం అదే పనిగా వచ్చి నేను వ్యాక్సిన్ వేసుకున్నాను, టాబ్లెట్స్ ఇవ్వండి, పెయిన్ కిల్లర్స్ ఇవ్వండి అట్లా ఎవరు అడగట్లేదు. సో కరోనా ఎఫెక్ట్ అని అంటూ ఏం పెద్ద పబ్లిక్లో అయితే ఏం లేదు. అసలు ఎవరు రావట్లేదు. ఎవరు అసలు కోల్డ్ టాబ్లెట్లు పోవట్లేదు. బాడీ పెయిన్స్ అని కానీ అట్లా ఎవరు తీసుకోవట్లేదు, ఇవ్వట్లేదు. జనరల్గా వ్యాక్సిన్ వేసుకున్న రోజు కూడా అందరూ జ్వరం వచ్చింది అది అంటారు, కానీ నాకు అట్లాంటి ఫీలింగే కలగలేదు. అసలు జ్వరం కానీ ఇంత పెయిన్ కూడా ఏం లేదు. రూల్స్ ఎవరు పాటించట్లేదు. జనరల్గా నీకు అంత మర్చిపోయారు, కరోనా ఉన్నదనే ఫీలింగ్ కూడా లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఏం చెప్తలేదు కదా అసలు రూల్స్ పాటించాలని కూడా ఇక్కడ నన్ను చెప్తురా? ఎవరైనా ఇప్పుడు హాస్పిటల్ ఉంది, హాస్పిటల్లోనే గుంపులు ఉంటున్నారు. టీకా వేసిన ప్రదేశంలో చాలా మందికి దురద, ఎర్రగా వాయడం లాంటి సమస్యలు ఎదురవుతున్నాయని తెలిసింది. తాజా పరిశోధనల ప్రకారం పురుషుల కంటే మహిళల్లో కోవిడ్ టీకా తర్వాత సైడ్ ఎఫెక్ట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. కానీ కొందరు మాత్రం టీకా వేయించుకుంటే అసలు చీమ కొట్టినట్టు కూడా లేదని, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని అంటున్నారు. నో ప్రాబ్లం అట్ ఆల్, పెయిన్ లేదు, ఏమీ లేదు, హ్యాపీ. డాక్టర్స్ కూడా బాగా చెక్ చేస్తున్నారు. బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తారు, పల్స్ రేట్ చెక్ చేస్తారు, ఆక్సీ రేట్ చెక్ చేస్తారు. అన్నీ చెక్ చేసిన తర్వాతనే ఇంజెక్షన్ ఇస్తున్నారు. ఏ ప్రాబ్లం లేదు. కాబట్టి నేను అందరికి కోరేది ఏమిటంటే, వృద్ధులందరూ కూడా 60+ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమాత్రం భయపడొద్దండి. ఏమీ కాదు, హ్యాపీగా వచ్చి ఇంజెక్షన్ వేసుకోండి. దే ఆర్ టేకింగ్ వెరీ మచ్ కేర్. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో ప్రతి ఒక్కరూ కరోనా టీకా తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. చిన్న సైడ్ ఎఫెక్ట్స్ కి భయపడి వ్యాక్సిన్ తీసుకోవడాన్ని నిర్లక్ష్యం చేయొద్దంటున్నారు. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. జనం కరోనా నిబంధనలు పాటించకపోవటమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా జనం అప్రమత్తంగా ఉండాలని, లేదంటే మరోసారి భయంకరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాంతో తిరిగి మాస్కులు, శానిటైజర్లకి గిరాకీ పెరిగింది. కరోనా ప్రభావంతో ఏడాది పాటు తీవ్ర ఇబ్బందులు పడ్డ రాష్ట్రం ఇప్పుడే కోలుకుంటోంది. కోవిడ్ పేషెంట్స్ కు చికిత్స కోసం వైద్య సిబ్బంది రేయింబవళ్లు కష్టపడ్డారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా సతమతమైంది. ఇక తగ్గిందిరే అని ఊపిరి పీల్చుకున్న టైంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడం అందరినీ కలవరపెడుతోంది. రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో కరోనా విజృంభించడంతో వాటిని మూసేసింది ప్రభుత్వం. అయితే పక్క రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండడం, ప్రయాణికుల రాకపోకలు సాగుతుండటంతో మన దగ్గర కరోనా కేసులు పెరుగుతున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇన్ని రోజులు వ్యాక్సిన్ వచ్చిందన్న ధీమాతో చాలా మంది సినిమాలు, షాపింగ్స్ పేరుతో ఫిజికల్ డిస్టెన్స్ లాంటి రూల్స్ పట్టించుకోలేదు. ఇప్పుడు సెకండ్ వేవ్ స్టార్ట్ అవ్వడంతో మళ్లీ కరోనా నిబంధనలు పాటిస్తున్నారు. మాస్క్ నెగ్లెక్ట్ వేసుకోకపోవడం వల్ల ఈ కేసెస్ అన్ని పెరుగుతున్నాయి. సో ఇటు క్యారీ ఆన్ ఇట్లా అవుతూనే ఉంటుంది, ఇంకో వేవ్ అని చెప్పి ప్రాపర్గా శానిటైజ్ యువర్ సెల్ఫ్ సో దట్ కరోనా స్ప్రెడ్ అవ్వకుండా మనం అందరం ఇంతకు లాగా తిరగగలుగుతాము. సో నేను కూడా మాస్క్ తీసుకుంటున్నాను. మీరు ఎక్స్ట్రా మాస్క్ కూడా పెట్టుకోండి. ఏదైనా అర్జెంట్ పని ఉంటేనే బయటికి వెళ్ళండి, లేకుంటే వెళ్ళకండి. స్టే ఎట్ హోమ్, స్టే సేఫ్ అండి. కరోనా మాస్క్ ధరించడం వల్ల కరోనాను మనం కొంతవరకు అరికట్టవచ్చు. మాస్క్ ధరించకపోవడం వల్లనే మనం సెకండ్ వేవ్ను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కొంచెం అందరం దయచేసి మాస్కులు ధరించవలసిందిగా కోరుతున్నాను. మాస్కులు లేకుండా తిరిగే లక్షల మందికి ముంబైలో భారీగా ఫైన్లు వేస్తున్నారు పోలీసులు. అయితే మన రాష్ట్రంలోనూ సెకండ్ వేవ్ భయంతో జనం తిరిగి మళ్లీ మాస్కులు, శానిటైజర్లు వాడడం మొదలుపెట్టారు. దాంతో వాటికి డిమాండ్ పెరిగింది. కొందరు చిన్న వ్యాపారులకు ప్రస్తుతం ఉపాధిగా మారింది. బిజినెస్ అయితే పర్వాలేదు మేడం, మామూలుగా తీసుకుంటున్నారు. మెడికల్లో 10 రూపీస్ అమ్ముతున్నారు ఒకటి ప్యాక్, ఒక న్యూస్. మేము 3 రూపాయలకే అమ్ముతున్నాం మేడం, రోడ్ పైన ఉన్నాం కాబట్టి. ఇది ప్యాక్ మేడం 10 పీసెస్ 30 రూపీస్ మేడం. ఈ బ్లంగా ఇది పెద్ద పీస్ ఏమో 300, యాక్చువల్లీ 100 పీసెస్ ఉంటాయి మేడం. 230 లాస్ట్ మేము ఫైనల్ రేట్ ఇస్తున్నాం మేడం. వస్తున్నారు మేడం, కస్టమర్ వస్తున్నారు, కానీ 200కే అడుగుతున్నారు మేడం. మేము ఏం చేయాలి? మేము తీసుకొస్తున్నాం 190 అట్లా. సురేంద్ర సింగ్ ల్యాబ్లా చేస్తుండే, అయితే ల్యాబ్లా ఏమో మానేసిన నేను. దాని తర్వాత ఈ కరోనాది వచ్చింది, ఈ మాస్కులది చేసుకుంటున్నా. ఒక మాస్క్ 3 రూపీస్, ఈ ప్యాకెట్ కొంటే 30 రూపీస్.
సెకండ్ వేవ్ కరోనాను అడ్డుకోవడానికి మాస్కులు తప్పనిసరిగా ధరించటం, భౌతిక దూరం పాటించటం, శానిటైజర్ వాడటం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అలాగే పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు బయటకు తిరగకపోవడం మంచిదని సలహా ఇస్తున్నారు. సిటీలో కరోనా కేసులు పెరుగుతుండటంతో జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అవుతున్నారు. కరోనా కేసులు నమోదైన చోట అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతున్నారు జీహెచ్ఎంసీ చీఫ్ ఎంటమాలజిస్ట్ రాంబాబు. కేసులు వచ్చిన వెంటనే స్ప్రేయింగ్ చేస్తున్నామని చెబుతున్నారు. గ్రేటర్ పరిధిలో కరోనాకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామంటున్నారు రాంబాబు. మేము మెయిన్గా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఆఫీసెస్ కానీ, లేదా పాజిటివ్ హౌసెస్ వచ్చినటువంటి కానీ అవన్నీ కూడా మేము చేస్తూనే ఉన్నాం. ఎక్కడెక్కడ కేసెస్ వచ్చినాయో అన్నీ కూడా ఫాలో అప్ చేస్తున్నాం. దానికోసం అవసరమయ్యే సోడియం హైపోక్లోరైడ్ కూడా మేము అంత రెడీగా పెట్టుకున్నాం. మా దగ్గర కూడా ఇప్పుడు 1000 పవర్ స్ప్రేయర్స్ ఉన్నాయి, 870 నాప్సాప్ స్ప్రేయర్స్ ఉన్నాయి. ఫాగింగ్ మిషన్స్ చిన్నవి 305 ఉన్నాయి, పెద్దవి 64 ఉన్నాయి, వెహికల్ మౌంటెడ్ ఫాగింగ్ మిషన్స్. సో ఇవన్నీ కూడా మేము అప్డేటెడ్గా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మేము డైరెక్టర్ ఆఫ్ హెల్త్తో కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. జోనల్ లెవెల్లో డిఎంఎన్హెచ్ఓస్, సర్కిల్ లెవెల్లో కూడా మేము డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓస్తో కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. ఇన్ఫర్మేషన్ రాగానే మేము ఎక్కడైతే కేసెస్ ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ మేము ఏంటంటే పాజిటివ్ హౌసెస్ చూస్తున్నాం, తర్వాత ఈ కాంటాక్ట్స్ ఎక్కడున్నాయో ఎక్కడ చూస్తున్నాం, తర్వాత ఈ ఎక్కడైతే టెస్టులు చేస్తున్నారో ఆ సెంటర్స్ అన్నీ కూడా చూస్తున్నాం. ఇప్పుడు హైకోర్టు ఇవాళ అనేక కేసులపై కీలక ఆదేశాలు జారీ చేసింది. అనుమతి లేని ప్లాస్టిక్ పరిశ్రమలను మూసివేయాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన మూసివేత ఆదేశాలపై పరిశ్రమల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. అసలు అనుమతులు లేకుండా ఎలా పరిశ్రమలు నడుపుతున్నారని హైకోర్టు ప్రశ్నించింది. మూసేసిన పరిశ్రమలను మళ్లీ నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంతో పాటు పీసీబీకి ఆదేశాలిచ్చింది. వెంటనే పవర్ కనెక్షన్స్ తొలగించాలని కూడా ఆదేశాలిచ్చింది. ఇక వక్ఫ్ బోర్డు స్థలాల ఆక్రమణలపై హైకోర్టు విచారణ చేపట్టింది. 2186 ఆస్తులు ఆక్రమణలు అయినట్టు గుర్తించామంది ప్రభుత్వం. వాటిలో ఎన్ని స్వాధీనం చేసుకున్నారో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. ఆస్తుల స్వాధీనం వివరాలను ప్రభుత్వం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్రమణలో ఉన్న ఆస్తుల స్వాధీనానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారా అని ప్రశ్నించింది. టాస్క్ ఫోర్స్ లో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఆస్తులు స్వాధీనం చేసుకున్నారో జిల్లాల వారీగా వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. జూన్ 10కి విచారణ వాయిదా వేసింది. సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలంటూ మోడల్ స్కూల్స్, గర్ల్స్ హాస్టల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. లక్టీకప్పుల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 192 మోడల్ స్కూల్స్, గర్ల్స్ హాస్టల్లో వార్డెన్, ఏఎన్ఎం, వాచ్ ఉమెన్, కుక్ లాంటి పోస్టుల్లో 7 ఏళ్లుగా పనిచేస్తున్నామన్నారు. ఉద్యోగంలో చేరినప్పుడు ఇచ్చిన 6700 జీతాన్ని ఇప్పటి వరకు పెంచలేదన్నారు. 24 గంటలు తమతో పని చేయించుకుంటున్న అధికారులు శ్రమదోపిడీ చేస్తున్నారని విమర్శించారు. కరోనా కారణంగా గత ఏడాదిగా జీతాలు ఇవ్వలేదని, దీంతో కుటుంబాలు గడవక పస్తులుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగులకు లభించే సౌకర్యాలను తమకు వర్తింపజేయాలని కోరారు. 5000 ఇస్తారు జీతం. మేము 5000 నుంచి ఇప్పుడు కూలింగ్ పోతే 300 రూపాయలు. 5000 జీతం వల్ల మా పిల్లలు రోజు 150 రూపాయలు. మాకు రోజు ఒక రోజు వస్తే 150 రూపాయలు పోతే కేటేకర్ మేడానికి పీసీ వేసింది. ఆమెకు, వాచ్మెన్ కు, అందరికి ఏఎన్ఎం కు, ఎటుకుతో సమానం చేస్తుంది. అందరికి ఒకే జీతాలు ఇస్తే ఎట్లా? క్వాలిఫికేషన్ తో తీసుకున్నారు కాబట్టి క్వాలిఫికేషన్ తగ్గట్టు జీతం మాకు పెంచాలి. 2 ఇయర్స్ 2 సంవత్సరాల నుంచి మమ్మల్ని కస్తూరి కేజీబీవీ వాళ్ళతో సమానంగా పని చేయించడం జరుగుతుంది. నాకు 6700 ఇవ్వడం జరుగుతుంది. కస్తూర్బాయ్ స్కూల్ వాళ్ళకి ఎలా ఇస్తున్నారో మాకు కూడా అలాగే ఇవ్వాలని జీతాలు కోరుకుంటున్నాం. మున్సిపాలిటీ కార్మికులకు కూడా పీఆర్సీ వర్తింపచేయాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో మణికొండ మున్సిపాలిటీ ఆఫీస్ ముందు ఆందోళన నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. కరోనా టైంలో తమ పనితీరును మెచ్చుకున్న సీఎం 5000 రూపాయలు అందించారన్నారు. ప్రస్తుతం ప్రకటించిన పీఆర్సీని మున్సిపాలిటీ కార్మికులకు ఎందుకు వర్తింపచేయటం లేదని ప్రశ్నించారు. సీఎం వెంటనే స్పందించకపోతే మున్సిపాలిటీ కార్మికులంతా సమ్మె చేస్తామని హెచ్చరించారు. మణికొండ మున్సిపల్ కమిషనర్ జైహింద్కు వినతి పత్రం అందజేశారు కార్మికులు. దాదాపు ప్రపంచాన్ని మభ్యపెడుతూ భయపెడుతున్న మహమ్మారి అయిన కరోనా సమయంలో
మున్సిపల్ కార్మికులు తీవ్రంగా శ్రమించి వాళ్ళ ప్రాణాల సైతం లెక్క చేయకుండా పనిచేసిన సందర్భంలో కరోనా సమయంలో పేరుకు మాత్రం 5,000 రూపాయలు ఇన్సెంటివ్స్ ఇచ్చి వీళ్ళను రాబోయే పిఆర్సీలో మేము యాడ్ చేస్తామని చెప్పిండు. కానీ మొన్న అసెంబ్లీ సమావేశంలో చూసుకున్నట్లయితే పిఆర్సీలో దాదాపు 2018లో రావాల్సిన పిఆర్సీ, కానీ ఆ పిఆర్సీలో మున్సిపల్ కార్మికులను ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేరు? వెంటనే పిఆర్సీలో మున్సిపల్ కార్మికులను ఇంప్లిమెంట్ చేసి ఆ ఫస్ట్ వీక్లో వీళ్ళకి రావాల్సిన లెక్క ప్రకారం 19,000 రూపాయలు ఆ పిఆర్సీ ప్రకారం వీళ్ళకి మున్సిపల్ కార్మికులకు తుక్కుగూడ మున్సిపాలిటీ మంకల్ గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇవాళ ఎదుర్కోళ్ల ఉత్సవం జరిగింది. బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పూజలో పాల్గొన్నారు. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న ప్రాచీన దేవాలయాలకు ప్రభుత్వం ప్రచారం కల్పించాలన్నారు. గతంలో ఆలయానికి 350 ఎకరాల భూమి ఉండేదని, ప్రస్తుతం అది 3 ఎకరాలకు తగ్గిపోయిందన్నారు. ప్రభుత్వమే చొరవ తీసుకుని 40 ఎకరాల్లో దేవాలయాన్ని డెవలప్ చేయాలన్నారు వివేక్ వెంకటస్వామి. మొదలు ఇక్కడ ఈ దేవాలయానికి 350 ఎకరాల భూమి ఉండేది. కానీ ప్రభుత్వము దీంట్లో 3.5 ఎకరాలు వదిలి తక్కిన అంతా కూడా ఇతర పనుల గురించి తీసుకోవడం జరిగింది. దీన్ని ఒక 40 ఎకరాలు ఈ దేవాలయానికి కేటాయించి ఈ దేవాలయాన్ని పెద్దగా చేయాలని చెప్పి ఇక్కడ ప్రజల డిమాండు. ఈ డిమాండ్ని పూర్తిగా చేయాలని చెప్పి గవర్నమెంట్ని మేము కోరుతున్నాము. ప్రభుత్వం దీంట్లో చొరవ తీసుకొని ఇమ్మీడియట్లీ ఏదైతే ముందు 350 ఎకరాలు ఉండనో ఈ దేవస్థానంకి, దీంట్లో మినిమం 40 ఎకరాలు వీళ్ళకి కేటాయించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 1న ఎన్టీఆర్ స్టేడియంలో గో మహాగర్జన కార్యక్రమం జరగనుంది. కార్యక్రమానికి సంబంధించిన పనుల్ని మొదలుపెట్టారు. మహాగర్జనకి సంబంధించిన పోస్టర్లు, బ్రోచర్లు రిలీజ్ చేయనున్నారు. మరిన్ని డీటెయిల్స్ ఎన్టీఆర్ స్టేడియం నుంచి కావ్య అందిస్తారు. అయితే గో గర్జన అనే ఒక సంవత్సరంన్నర నుంచి అందరి జనాల చెవులో వినిపిస్తుంది. గోమాతను రక్షించుకుందామని మీరు ప్రతిసారి చేసిన ర్యాలీలో కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, వందలాది మందిగా వస్తున్నారు. సో ఈ గర్జనకి ఎంతమంది రాబోతున్నారు? ప్రజలు దాంతోపాటు మఠాధిపతులు, పీఠాధిపతులు కూడా ఎవరెవరు ఉండబోతున్నారు? ఏప్రిల్ 1వ తారీఖు ఎన్టీఆర్ స్టేడియంలో జరగబోయేటువంటి గో మహాగర్జన కోసం ఈరోజు వేదికని అలంకరించాలి, శ్రీకారం చుట్టేటువంటి కార్యక్రమాన్ని పూర్తిగా గోమయంతో ఈ నేలని అలకించి దానిపైనటువంటి గో సంబంధించినటువంటి ముగ్గులు వేసి పూర్తిగా ప్రాచీన సంప్రదాయం ఉట్టిపడే విధంగా ఈ వేదికని తయారు చేస్తున్నాం. దీనికి ముఖ్య అతిథిగా శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామితో పాటు అనేక మంది స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా స్వచ్ఛంగా వచ్చి పాల్గొనుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. గోమాతని రక్షించుకోవడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి అని చెప్పేసి నేను పిలుపునిస్తున్నా. ఇది ఒక మతానికి సంబంధించినటువంటి ప్రాణి కాదు. ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా గోవును రక్షించాల్సిన సమయం ఆసన్నమైంది. దాని విధంగా అడుగులు వేస్తున్నాం. రాబోయే రోజుల్లో గోవుని రక్షించుకోవడంలో పూర్తిగా ఏడుకొండల స్వామి అనుగ్రహంతో గోవు విజయకేతం ఎగరవేస్తుంది. దాదాపు ఎంతమంది ఈ గర్జనలో పాల్గొనబోతున్నారు? 1000 మందికి మేము చెప్పడం జరిగింది. అందరూ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వస్తానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జిల్లాల నుంచి వస్తున్నారు, నడుచుకుంటూ వస్తున్నారు, బస్సులలో వస్తున్నారు, పాదయాత్ర ద్వారా వస్తున్నారు. అన్ని వసతులు వాళ్ళకి ఏర్పాట్లు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఇలా పాల్గొంటారు. సో ఇంకోవైపు కరోనా సెకండ్ వేవ్ కూడా స్టార్ట్ అవబోతుంది. మరి కోవిడ్ నిబంధనలు ఎలా ఉండబోతున్నాయి, దానికి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? పూర్తిగా మాస్కుని ధరించిన వారే లోపలికి అనుమతిస్తాం. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే వాళ్ళకే ఇలా రావడానికి ఎలిజిబిలిటీ పాసెస్ ఇస్తున్నాం. పాసెస్ ఇచ్చిన వాళ్ళు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ దానికి కోవిడ్కి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి, పోలీసు వారు ఇచ్చారు. ఆ అనుమతుల ప్రకారమే మేము చేస్తున్నాం. పూర్తిగా శానిటేషన్ చేస్తున్నాం. ఈరోజు ఈ గోమాత కోసం మేము చేస్తున్నటువంటి ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఆవు మన మధ్యలో బ్రతకాలనే ఒకే ఒక్క నినాదంతో ముందుకెళ్తున్నాం. కాబట్టి కోవిడ్ కాదు, ఇంకా దీనికంటే ఎంత ప్రమాదమైనటువంటి వ్యాధులు వచ్చినా ఎదుర్కొనే శక్తి ఒక గోమాతకే ఉన్నది. అలాంటి గోమాతను రక్షించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమం. ఇది సో ఇంకొక 4 రోజుల్లో కార్యక్రమం కూడా స్టార్ట్ కాబోతుంది. మరి దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి? ఈ కార్యక్రమానికి నేను గోమాత గురించి ప్రత్యేకంగా గోమాతని ఎలా ఉండాలనే నాకు సబ్జెక్టు మీద నేను ఒక ½ అన్ అవర్ స్పీచ్ ఇచ్చి భక్తులకు మనోభావాలు దెబ్బతినకుండా, భక్తులకు
ఓన్లీ గోమాత గురించి చెప్పి ఆ కార్యక్రమం జయప్రదం చేస్తానికి పీఠాధిపతులు అందరూ ఎక్కడెక్కడ ఉన్న పీఠాధిపతులందరికీ మనం అవమానం ఇచ్చినాం. వాళ్ళు వస్తున్నారు, కూర్చోబెట్టిన వారికి లైన్లో ఒక 10,000 చైర్లు వేసాము. అందరికీ వాటర్ ప్యాకెట్లు కానీ పోలీస్ సిబ్బందితో ఎట్లా మనకు సిగ్నల్ ఇచ్చారో అది ఒకటి. స్టేజ్ మీద స్వామీజీలు ఎవరెవరికి మాస్కులు లేవో ఆ మాస్కులు మేము అందరికి ఇచ్చేసి లైన్లో పంపిస్తాం మర్చి వచ్చిన వారికి కూడా. దాంతోపాటు ఎక్కడైతే డయాస్ ఉంటుందో అక్కడ వరకు కూడా గోమూత్రంతో కూడా అలికే కార్యక్రమం జరగబోతుంది. దానికి సంబంధించి ఇప్పుడు మనకి ఏదైతే ముగ్గు కనిపిస్తుందో అక్కడ కంప్లీట్ అలికి అక్కడ పూజలు కూడా చేశారు. అయితే ఇవాళ ఈ అలుకు కార్యక్రమానికి ఏడుకొండల స్వామి తిరుపతి సన్నిధానం నుంచి కూడా గోమూత్రం గోమయం ఈ రెండు కూడా తీసుకొచ్చి ఇక్కడ అలకడం అనేది ఇవాళ విశేషంగా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే యుగ తులసి ఫౌండేషన్ ఏప్రిల్ 1న గో మహాగర్జన ఇక్కడ జరగబోతుంది. గో హత్యలను ఆపాలి అండ్ ఏప్రిల్ 1 తర్వాత గో వధపైన నిషేధం కూడా ఉండాలి అనే ఒక ఎజెండాలతో అయితే ఈ కార్యక్రమం ఉండబోతుంది అంటున్నారు. అయితే ఈ కార్యక్రమంలో మఠాధిపతులు పీఠాధిపతులతో పాటు దాదాపు 10 నుంచి 15 వేల మంది భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఇది గో గర్జన ఏర్పాట్లకు సంబంధించి అండ్ ఇవాళ జరుగుతున్న కార్యక్రమానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ రవితో కావ్య, V6 న్యూస్, హైదరాబాద్. సిటీలో ఫుడ్ ట్రెండ్స్ చేంజ్ అవుతున్నాయి. రెస్టారెంట్స్, హోటల్స్ కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు న్యూ మెనూలను లాంచ్ చేస్తున్నాయి. నాన్ వెజ్, వెజ్ ఫుడ్ ఐటమ్స్తో పాటు లైవ్ కుకింగ్ అందిస్తున్నాయి రెస్టారెంట్స్. కోవిడ్ నిబంధనలతో కస్టమర్లకు బెస్ట్ సర్వీసులు అందించేందుకు ఫుడ్ ఫెస్టివల్స్తో వెల్కమ్ చెబుతున్నారు వ్యాపారులు. సింగిల్ బిర్యానీ కాన్సెప్ట్ నుంచి బఫెట్ ట్రెండ్కు షిఫ్ట్ అవుతున్నారు ఫుడ్ లవర్స్. కరోనా వల్ల నష్టపోయిన రంగాల్లో ఫుడ్ అండ్ బేవరేజెస్ ఇండస్ట్రీస్ ఒకటి. కోవిడ్తో హోటల్స్కు చాలా రోజుల దాకా ఎవరూ వెళ్లలేదు. లాక్డౌన్ తర్వాత ఫుడ్ కోర్ట్లు, రెస్టారెంట్స్ కొత్త మెనూలతో ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకున్నాయి. స్పెషల్ బఫెట్ ను ఆర్గనైజ్ చేస్తూ కస్టమర్లను హోటల్స్ కు వచ్చేలా న్యూ వెరైటీస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు చెఫ్లు. ఇది వన్ ఆఫ్ అవర్ మోస్ట్ ప్రైమ్ అండ్ సక్సెస్ఫుల్ ప్రాపర్టీస్. గ్రౌండ్ ఫ్లోర్ లో చాలా పాపులర్ రెస్టారెంట్ ఇది. ఇక్కడ ఇంత ముందు కోవిడ్ ముందు మాకు ఒక లంచ్ అండ్ డిన్నర్ బుఫే ఈట్ మోర్ రెస్టారెంట్ లో ఉండేది అండ్ ఇట్ వాజ్ వెరీ పాపులర్ విత్ వెరీ బ్యూటిఫుల్ లేఅవుట్. ఆఫ్టర్ లాక్డౌన్ లాస్ట్ మంత్ అంటే జస్ట్ ఫిబ్రవరి నుంచి అగైన్ వీ స్టార్టెడ్ ద బుఫే స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ అది ఓల్డ్ స్పెషాలిటీస్ అవన్నీ మళ్ళీ తీసుకొచ్చి ఆఫర్ చేస్తున్నాం. మెల్లగా కొన్ని రోజులు అయిన తర్వాత ఫుల్లీ కొంచెం కోవిడ్ ఫియర్స్ తగ్గిన తర్వాత లంచ్ కూడా ఆపరేట్ చేద్దామని మాకు ఒక ఆలోచనలో ఉన్నాము. హైదరాబాద్ అనగానే బిర్యానీ గుర్తొస్తోంది. ఈ బిర్యానీయే కాకుండా నాన్ వెజ్ కబాబ్స్, చికెన్ స్టార్టర్స్, ఫిష్ కబాబ్స్, ప్రాన్స్ స్టార్టర్స్ తో పాటు వెరైటీ సలాడ్స్ అందిస్తున్నారు. ఇప్పుడు ట్రెండ్ లో లైవ్ కుకింగ్ కాన్సెప్ట్ ను ఫుడ్ లవర్స్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి వాటిలో బార్బిక్యూ, కీమా విత్ పావ్ బాజీ, చాట్స్ ను అందిస్తున్నారు. 7 నాన్ వెజ్ వెరైటీస్ ఇస్తామండి. ఇట్లా ప్రాన్స్ ఆన్ ద టేబుల్, మటన్, చికెన్, ఫిష్ అన్నీ ఉంటాయి. 2 లైవ్ స్టేషన్స్ ఉన్నాయి, పిజ్జాస్ ఉంటాయి. వీ డోంట్ ఆఫర్ సౌత్ ఇండియన్ ఫుడ్ బట్ చైనీస్ ఉంటుంది, అపెటైజర్స్ ఉంటుంది. ప్రాన్స్ వీకెండ్లో పాయ, హలీం అవన్నీ మాకు చాలా ఫేమస్. కస్టమర్స్ మాకు వీఆర్ నోన్ ఫర్ సర్టన్ థింగ్స్. అంటే మేము కొన్ని ఐటమ్స్ చేస్తాము అని ఇష్టపడే వాళ్ళు వస్తూ ఉంటారు. అవి మాత్రం మేము కంటిన్యూ చేస్తున్నాం. కొత్త కుజిన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో మేము చాలా కేర్ఫుల్గా ఉండి లిమిటెడ్ ఆప్షన్స్ అయితే ఇప్పుడు ఆఫర్ చేస్తున్నాం. మెజారిటీ ఆన్ ద బుఫే ఆర్ సర్వీస్ చేస్తున్నాం. 12-12:30 దాకా బుఫే క్రౌడ్ బాగా వస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రైసెస్ ఐ థింక్ 699 నుంచి ఉందండి. సండే కొంచెం తక్కువ ఉన్నప్పుడు ఫ్రైడే, సాటర్డే మాత్రం చాలా బిజీగా ఉంటుంది. వెజిటేరియన్స్ లో బేబీ కార్న్స్ స్పెషల్స్, టిక్కా వెరైటీస్, రుమాలి రోటీస్, తందూరి రోటీస్, పన్నీర్ వెరైటీలు నోరూరిస్తున్నాయి. కాంటినెంటల్ ఫుడ్స్ ఇష్టపడే వారి కోసం వెజ్, నాన్ వెజ్ పిజ్జాలను బఫెట్ లో అందిస్తున్నారు. ఇవే కాకుండా వెరైటీ డెజర్ట్స్, మాక్టైల్స్, ఫ్రూట్ సలాడ్స్ సర్వ్ చేస్తున్నారు. కరోనా తర్వాత చాలా మందిలో ఇమ్యూనిటీపై శ్రద్ధ పెరగడంతో ప్రోటీన్ ఫుడ్స్ అయినా నాన్ వెజ్ ఐటమ్స్ లో హెల్త్ బెనిఫిట్స్ ఉండే మాంసాలను యాడ్ చేస్తున్నామంటున్నారు చెఫ్స్. చాలా బాగుంది, అన్నీ పెడుతున్నారు ఇక్కడ. రెస్టారెంట్ కూడా చాలా బాగుంది, లుక్స్ అన్నీ చాలా బాగున్నాయి, డెకోర్ కూడా బాగుంది, ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. బార్బీక్యూ ఉన్నాయి ఎక్కువ అన్నీ. సో చికెన్, మటన్, ఫిష్ అన్నీ ఉన్నాయి, మటన్ అన్నీ బాగున్నాయి. థీమ్ నాకు బాగా నచ్చింది, అదే చెప్పబోతున్నాను. థీమ్ చాలా బాగుంది, మొత్తం ఓల్డ్ వింటేజ్లో ఉంది కానీ ఫుడ్ చాలా బాగుంది. మేము ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడికి. అన్ని వెరైటీస్ టేస్టీగా ఉన్నాయి, అంబియన్స్ బాగుంది. ఇట్స్ ఆల్ గుడ్ హియర్. ఆల్రెడీ వచ్చాను నేను ఒకసారి ఫ్రెండ్స్తో, మమ్మీ వాళ్ళతో ఇదే ఫస్ట్ టైం రావడం. బట్ ఇట్స్ ఆల్ గుడ్ హియర్. స్టార్టర్స్ బాగున్నాయి అండ్ హలీం, ఐ డెంట్ ఎక్స్పెక్ట్ హలీం టు బి హియర్. హలీం బాగుంది. యా, థీమ్
did make a thing like for me, and also ambience, and ఇప్పుడు after COVID hygiene ఎంత hygiene గా ఉంది, that also we are taking into consideration. మొత్తానికి సిటీలోని మేజర్ రెస్టారెంట్స్ లో వీక్ డేస్ కంటే వీకెండ్స్ లోనే రష్ ఎక్కువగా ఉంటోంది. కరోనా వల్ల లిమిటెడ్ కస్టమర్లతో బఫేలు అందిస్తున్నాయి హోటల్స్. దీంతో పాటే ఇంటీరియర్ లో న్యూ క్రియేటివిటీ చూపిస్తున్నారు. 599 నుంచి 1000 రూపాయల దాకా ఇండియన్ కాంటినెంటల్ ఫుడ్ ఐటమ్స్ తో లంచ్ డిన్నర్లను అందిస్తున్నాయి సిటీ రెస్టారెంట్స్. తెలుగు ప్రజలకు సంగీతం అంటే ఇష్టమని దాదాపు 27 ఏళ్లుగా తమకు ఎంతగానో సపోర్ట్ గా ఉన్నారన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. జియో సినిమాస్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ పీవీఆర్ సినిమా హాల్లో 99 సాంగ్స్ మూవీ ఆడియో మీట్ నిర్వహించారు. సినిమా హీరో ఇహాన్ భట్, సంగీత దర్శకుడు కోటి, మూవీ టీం మీట్లో పాల్గొన్నారు. నిజ జీవితంలో జరిగిన సంఘటనలు, ఇన్నోవేషన్, క్రియేటివిటీతో కొత్త వారికి ఛాన్స్ ఇస్తూ చిత్రాన్ని తెరకెక్కించామన్నారు ఏఆర్ రెహమాన్. Thanks for coming, and this feels like an examination. I think even though we worked on it for 4 years, the joy of showing you the trailer and the songs is immense, and I know that the Telugu audience love melodies, they love music. They've been supporting me for 27-28 years. I've been in Telugu industry from 84, playing from Ramesh Naidu garu to Raj Koti garu to Chakravarti garu. And so that set my whole pattern of film music. And Koti garu's come. Thanks for coming. And legends like K. Vishnath garu, Raghavendra garu, and Balachandra sir, Mani Ratnam. We've learned so much from them. So this music is actually a dedication to all these great directors who've done great service to music, brought music and movies to the people like us. మార్చి మొదటి వారం నుంచే ఎండల తీవ్రత పెరిగింది. సమ్మర్తో పబ్లిక్ పగటిపూట బయటకు రావాలంటేనే ఇబ్బంది పడుతున్నారు. మామూలుగా బస్సుల్లో ప్రయాణం అంటేనే భయపడతారు జనం. ఇక మండే ఎండలతో మరింత ఇబ్బందులు తప్పటం లేదు. దీంతో ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీ బస్ షెల్టర్లను ఆశ్రయిస్తున్నారు. మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం అయితే చాలు భానుడి భగభగలతో జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. దీంతో బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. పేద మధ్యతరగతి జనం ఎక్కువగా ఆర్టీసీ బస్సుల్ని ఆశ్రయించడంతో ఎండలో ప్రయాణం అంటేనే జంకుతున్నారు. బస్సులు సమయానికి వస్తాయో రావో తెలియక ఎండలోనే నిల్చోవాల్సిన పరిస్థితి. అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన ఏసీ బస్ టెర్మినల్లు ఇలాంటి వారికి రిలీఫ్ ఇస్తున్నాయి. గతంలో ఏసీ బస్ షెల్టర్లు లేకపోవడంతో ఎండలోనే మగ్గిపోవాల్సి వచ్చేదంటున్నారు ప్రయాణికులు. ప్రస్తుతం ఉన్న ఏసీ షెల్టర్లతో కాస్త రిలీఫ్ అవుతున్నామని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో అన్ని స్టాపుల్లో ఏసీ సౌకర్యం కల్పించి మంచినీళ్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇక్కడ స్టాప్లో చాలా బాగుంది. ఏసీ, అన్ని ఫెసిలిటీస్, ఛార్జింగ్. యాక్చువల్లీ బస్ స్టాప్కి వస్తే ఇంకా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకా కూల్గా సమ్మర్ కాబట్టి ఇలాంటి ఫెసిలిటీస్ త్రూ అవుట్ మన ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉన్న ఏరియా సైడ్ ఇలాంటి బస్ స్టాప్స్ ఉంటే చాలా అవైలబుల్ ఉంటుంది. మా లాంటి స్టూడెంట్స్కైనా, యాజ్ ఏ జాబ్ హోల్డర్స్కైనా, ఎవరికైనా ఇట్ ఈస్ సో బెనిఫిట్. ప్రయాణికులకు మొదట్లో అన్ని సౌకర్యాల్ని అందుబాటులో ఉంచారు అధికారులు. మహిళల రక్షణకు అలారం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వైఫై, డస్ట్బిన్ ను పెట్టారు. కొన్ని స్టాపుల్లో షెల్టర్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పటం లేదు. ప్రతి సమ్మర్లో బస్సు ప్రయాణానికి దూరంగా ఉండేవాళ్లమని, ప్రస్తుతం ఉన్న అరేంజ్మెంట్లతో ఆనందంగా ఉందని అంటున్నారు. చాలా సేఫ్టీగా ఉంది, చాలా బాగుంది. ఏసీ ఇటంతా మొత్తం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఎవరికైనా అన్ని అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మంచిగా సెట్ చేశారు. ఈ విధంగానే మొత్తం హోల్ సిటీ మొత్తం అట్లనే చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు 4 ఉన్నాయండి, అందులో మిగతా ఇప్పుడు 2 పని చేసినా కానీ మంచిగా బాగుంటుంది. అరేంజ్మెంట్ ఇంకా చేసేదానికి ఇంకా చాలా మంది సంతోషిస్తారు. 4 షెల్టర్స్ ఉంటే 1-2 మాత్రమే పనిచేస్తున్నాయంటున్నారు జనం. ఏసీలు పనిచేసే చోట జనం గుంపులుగా చేరుతున్నారంటున్నారు. దీంతో కరోనా వస్తుందన్న భయమేస్తోందని, షెల్టర్ల నుంచి బయటకొచ్చేసరికి బస్సులు వెళ్లిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐటీ కారిడార్లో ఉన్న ఏసీ బస్ షెల్టర్లు ప్రస్తుతం జనం లేక వెలవెలబోతున్నాయని, వాటిని రద్దీగా ఉండే ప్రాంతాలకు మార్చాలంటున్నారు. ఏసీ యొక్క స్టాండ్ అని పెట్టారు, కానీ ఏసీ పనిచేయడం లేదు. అంటే పూర్తిగా ఇక్కడనే కాదు, ఎక్కడ కూడా పనిచేయడం లేదు. ఏ మాత్రం ఒక ఆర్టీసీ యొక్క నియంత్రణ మాత్రం సరిగ్గా లేదు. ఫెసిలిటీస్ మాత్రం ఏమీ లేవు మేడం. ఈ పెట్టేదే వేస్ట్. ప్రస్తుతానికి మెయింటెనెన్స్ అయితే ఏం లేదు. స్టార్టింగ్ లో ఉండే బాగా సిచ్యువేషన్ బ్యాడ్ గా ఉంది. సో వాటి ఇంప్లిమెంటేషన్ చేస్తే బాగుంటుంది. ఏసీ ఉందని వచ్చి కూర్చున్నా
కానీ ఇక్కడ ఒకటే పని చేస్తుంది, ఇటువైపు పని చేయట్లేదు. బస్సెస్ అయితే ఇంకా టైంకి రావట్లేదు. హైటెక్ సిటీలో ఇలాంటివి చాలా ఉన్నాయి. అక్కడ అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్లోనే చేస్తున్నారు కాబట్టి అక్కడ బస్ స్టాప్లలో ఎవరు ఉండట్లేదు. మైందిపట్నం ఇక్కడ నాంపల్లి ఏరియాలో పెడితే బాగుంటుంది. ఇలా ఏసీ బస్ షెల్టర్ల పుణ్యమాని సమ్మర్లో పగటిపూట ఆర్టీసీ బస్సులకు డిమాండ్ పెరిగింది. అయితే బెంచెస్, షట్టర్ పైకప్పు కూడా సరిగా లేదంటున్నారు జనం. వాటిని రిపేర్లు చేయించాలని కోరుతున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.